మనసున్న వ్యక్తి కష్టాల్లో ఉన్న వారికి తానున్నానంటూ సహాయపడే బొలిశెట్టి శ్రీనివాస్ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని సినీ నటుడు సుమన్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను సుమన్ కలిశారు. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, మంచి వ్యక్తులను ఎన్నుకోవడానికి పార్టీలకు అతీతంగా ప్రజలు పనిచేయాలన్నారు. తనకు బొలిశెట్టి శ్రీనివాస్ 10 ఏళ్ల నుండి మిత్రుడని, అధికారంలో లేకపోయినా తన సొంత డబ్బుతో ప్రజాసేవ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ సుమన్ అభినందించారు. తప్పకుండా వస్తాను. మీరు కాదు, నేను వస్తాను. థ్యాంక్ యూ. రాజు చాలా మందికి ఆయన మెడిసిన్స్ ఇస్తున్నారు. సో చాలా రిలీఫ్ ఉంది, చాలా బెటర్మెంట్ ఉంది. సో ఆయన్ని కూడా కలిసి పోదాలి. అలాగే మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలా మంచి వ్యక్తి. ఈ రాజకీయ విషయం పక్కన పెట్టండి, ముందు మనసులో వ్యక్తి, మంచి వ్యక్తి. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, నేను చాలా సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వింటున్నాను కూడా. నాకు ఫీడ్బ్యాక్స్ తాడేపల్లిగూడెం నుంచి ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి. ఆయన ఏ పార్టీకి వెళ్ళినా ఆయనకంటే ఒక సింపతి, ఒక ఫాలోయింగ్, లీడర్షిప్ క్వాలిటీ. ఈరోజు రాజకీయంలో ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే ఇంగ్లీష్లో అంటారు, లీడర్ నోస్ ద వే, షోస్ ద వే అని చెప్పి. ఆయన ఏంటంటే ఆయన సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్, రాజకీయ ఎక్స్పీరియన్స్, ఎంతో మంది ఆయన శిష్యులకి ఆయన మార్గం చూపించి వాళ్ళందరికీ బాగుంది. సో పార్టీ విషయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం, ఎందుకంటే కాలం మారేటప్పుడు పాలసీస్ చేంజ్ అవుతుంటాయి, ఆయన లీడర్షిప్లో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, సో ప్రజల్లో ఉన్న మనస్తత్వాలు చేంజ్ అవుతుంటాయి, రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. సో క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఇది చూసుకోవాలి, బెటర్మెంట్ చూసుకోవాలి. ఎవరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరికి ప్రజలకి ఎవరి మీద ఎక్కువ మోజు ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక ఫెయిత్ ఉంది, ఒక హోప్ ఉందో దాని మీదనే వెళ్ళాలి. సో నేను నా పాలసీ కూడా అంతే. సో నేను ఇప్పుడు యాజిటేజ్ ఏంటంటే ఆంధ్ర పాలిటిక్స్లో లేను, కానీ ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళ కాంబినేషన్స్, వాళ్ళ చేంజెస్ ఏమేమి జరుగుతున్నాయి. ఎందుకంటే తెలుసుకోవడం తప్పేం లేదు. ముఖ్యంగా మా మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, సో వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని నేను అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం తప్ప నేను వాళ్ళతో ఎప్పుడు నేను డిస్కస్ చేయను. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే మా మిత్రులు, ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళు ఏ పార్టీ అలయన్స్లో ఉంటారో పోతారో తెలియదు. ఎందుకంటే పార్టీ ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటారు, పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు. కొన్నిసార్లు అభ్యర్థులు గెలుస్తారు, పార్టీ ఓడిపోతుంది, పార్టీ గెలుస్తుంది, అభ్యర్థులు ఓడిపోతారు. కొన్నిసార్లు రెండు జరుగుతాయి, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు ఓడిపోతారు. సో అది వేరే సబ్జెక్ట్. సో మనకు సంబంధం లేదు. మనకేంటంటే మన మిత్రులు, మన వెల్విషర్స్ బాగుండాలి. అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళని గెలిపించాలి. ఎందుకంటే ఇలాంటి మనిషి మనకేంటంటే ఇప్పుడుగా ఆయన ఇంటికి నాకు తెలుసు, ఎవరైనా సరే, పేదవాళ్ళు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చి తలుపుకుంటే ఏదైనా ఫోన్ చేసిన ఆయన చేసి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కాదు, నాకు అప్పటి నుంచి నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళు కావాలి. ప్రజలకు నేను చెప్పేది ఒకటి,